ఓకే గైస్, ఈరోజు మనం దట్టమైన అడవుల్లో అయితే ఉన్నాము. సో ఇక్కడంటే మనకి ఇక్కడ ఉంటే అడవుల్లో ఉండేటువంటి జంతువులు అయితే కనిపిస్తాయి అనుకున్నాం. సో ఇక్కడ లొకేషన్ అంటే మనకి ఒక ఐడియా అంటూ ఏం లేదు. సో మనంటూ ఒక గైడ్ పెట్టుకున్నాను. సో ఆ గైడ్ తో మనం ఒక ట్రెక్కింగ్ అయితే ఇప్పుడు వెళ్దాం. అక్కడ ఏమైనా కనిపిస్తా లేదని చూద్దాం. హలో సార్, హలో సార్ అంటే చెప్పండి అసలు ఇక్కడ ఏం అడవుల్లో ఏం జంతువులు ఏం కనిపిస్తాయా లేకపోతే ఏంటి? అంటే ఇక్కడ చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి సార్. అంటే అంటే పులులు అంటే ఏవో చాలా మంది కనిపించాయని చెప్పారు సార్. అంటే ఎంత నిజమో కాదో తెలియదు కానీ ఒకసారి మనం చూస్తే నిజమో. సో గైస్ ఓకే, ఇప్పుడైతే ఇంకా వెళ్దాం. ఇది చూసుకున్నట్లయితే ఈ ట్రెక్కింగ్ కి చూస్తున్నాం కదా, చాలా వింతగా అయితే ఉన్నది. నాకైతే చాలా భయంగా ఉన్నది. మన గైడ్ గారు అయితే ఏదో రోడ్డు మీద నడుచుకుంటున్నట్టు వెళ్ళిపోతున్నారు. సరే చూద్దాం, ఈయనే ఫాలో అవుదాం. సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏం జంతువులు కనిపిస్తాయేమో అని. బట్ ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు ఒక్కడికి కనిపించలేదు. కానీ మన గైడ్ చెప్తున్న విధానం అయితే మోస్ట్లీ డే టైంలో అయితే రాదండి, నైట్ టైంలో అయితేనే మనకి ఆ జంతువులు కనిపిస్తాయి. సార్ ఇప్పుడు మీరు నైట్ టైం వెళ్తారు కదా, మీరు ఈ అడవుల్లో కింద ఏముంటుంది, పాములు ఉంటాయి ఏంటంటే తెలియదు. సో ఎలా వెళ్తారు, అసలు లైట్ పట్టుకుని వెళ్తారా లేకపోతే ఏంటి? అంటే లైట్ పట్టుకెళ్తుంది సార్. ఆ లైట్ వల్ల కాంతి వల్ల అటు కంటికి బ్రైట్నెస్ పడుతుంది సార్. ఓకే. ఆ బ్రైట్నెస్ వల్ల ఎక్కడ మొత్తం అది ఏ జంతువు అన్నది ఈజీ తెలిసిపోతుంది. ఓకే ఓకే. చూసారు కదా, దీనికైతే వేరు వేరు దారులు ఉన్నాయి. అందుకే అంటున్నా, మనం సెల్ఫ్గా మనం ట్రెక్కింగ్ వెళ్ళామంటే చాలా రిస్క్. ఎందుకంటే ఏ దారి వెళ్తాం ఏంటంటే ఒక దారి కాదు, చాలా దారులు అయితే కనిపించినాయి. సో అందువల్ల బెటర్ ఏంటంటే గైడ్ పెట్టుకుని వెళ్ళడం చాలా బెటర్ అండి. సో మనం అయితే ఇక్కడైతే ఒక చిన్న విలేజ్ సార్ ఇప్పుడు వెళ్ళేది మనం. చిన్న విలేజ్ సార్. ఇక్కడైతే ఒక విలేజ్ అయితే ఉన్నదంట. సో విలేజ్ ఏంటనేది చూద్దాం. మనం చూసుకున్నట్లయితే మనం చాలా కిందనైతే ఉన్నాము, ఇంకా పై కింద ఉంది. ఇక్కడ ఒక హౌస్ ఉంది సార్, బాగుంటుంది సో లొకేషన్ ఇక్కడైతే చూడడానికి. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అయితే ఉన్నదంట. సో అది కూడా మన గైడ్ గారు మనం అడగకుండానే చూపిస్తున్నారు. సో థ్యాంక్స్ అండి. పర్లేదండి. మీరు ఈ సైడ్ నుంచి చూస్తే సార్ మొత్తం క్లారిటీగా బాగా కనబడుతుంది సార్ మీకు. ఓకే ఓకే. కానీ చూసారంటే సార్ మీకు హౌస్ అన్నది ఇదేంటి సార్ ఇప్పుడు ఈ కంచేసారు, ఇదేనా వేరే వాళ్ళ ప్రాపర్టీయా లేకపోతే? అంటే వేరే ప్రాపర్టీ కాదు సార్. అంటే అలా అలా ఓకే. వేస్తూ ఉంటారు సార్. చూసారు కదా guys, మనం అయితే ఎంత హైట్ లోకి వచ్చాము. ఎక్కడో అక్కడైతే ఒక హౌస్ అయితే ఉన్నది. అదంటే స్టే అందులో ఉంటారా సార్ అందులో? ఉంటుంది సార్. ఇప్పుడు చూస్తున్నాం కదా, పైన అయితే కొండ మనకు కనిపిస్తుంది కదా. ఓకే ఓకే. చూసారు కదా హౌస్ అయితే. ఇప్పుడు ఆ హౌస్ దగ్గరికి వెళ్ళగలుగుతాం సార్ మనం? అంటే హౌస్ దగ్గరికి వెళ్ళలేము సార్ మనం. ఓకే. అంటే ఇక్కడైతే నో ఎంట్రీ ఇస్తారు. అంటే వాళ్ళు పొగ గట్ట చింతపండు గట్ట అలా ఆరబెడుతూ ఉంటారు సార్. ఓకే ఓకే. అక్కడికి వెళ్ళడానికి అవుతుంది సార్ ఇప్పుడు మనం? హౌస్. అవునా, ఓకే. అంటే ఇప్పుడు ఆ చింతపండు అవి అనేది వాళ్ళు సేల్ చేస్తారా లేకపోతే? అంటే వాళ్ళు మార్కెట్ లో పంపిస్తారు సార్. మార్కెట్ లో అమ్మేసి వచ్చిన డబ్బులతో వాళ్ళు ఆదాయంతో బతుకుతారు సార్. ఓకే. ఇప్పుడు మన చింతపండు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడానికి అవుతుందండి? అవుతుంది సార్. సో అయితే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూస్తున్నారు కదా సార్, లోయలు అయితే ఎంత వాటర్ లాంగ్ అయితే గట్ట ఉన్నది. వచ్చిన వాటర్ అంతా కూడా ఆ లోయల ద్వారా వెళ్ళి మన వాగులోకి అయితే గెలుస్తుందంట. సో ఇదైతే చాలా రిస్క్ గా ఉందండి. నాకైతే చాలా భయం వేస్తుంది. చూస్తున్నారు కదా అసలు ఇవే అనేది చాలా చాలా డేంజరస్ ఉన్నది. కానీ ఏంటంటే మన సబ్స్క్రైబర్ కోసం ట్రెక్కింగ్ నేను చేస్తున్నాను. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం ఆ వీడియోలో వచ్చి ఎప్పుడు కూడా ట్రెక్కింగ్ లేదు. సో ఇదైతే ఫస్ట్ టైం నేను ట్రెక్కింగ్ చేస్తున్నాను. అది మన సబ్స్క్రైబర్స్ అడిగారని చూస్తున్నాను. అలాగే నాకు కూడా అడ్వెంచర్ కింద ఉంటుంది కదా అని చేస్తాను. అంటే ఫైనల్గా అయితే అంటే మనం అంటే రెడ్ కలర్ గట్ట అంటే లిప్స్టిక్ గట్ట చాలా మంది లేడీస్ పాముకుంటారు కదా సార్. ఓకే అంటే ఈ పామరకాయలు సార్, వీటిని పామరకాయలు అంటారు. మీకు ఓకే ఒకసారి ఓకే సార్. ఇప్పుడు ఏంటి సార్, ఇదేంటండి ఈ కాయలు ఏమంటారండి ఇవి? పామరకాయలు అంటారు సార్. సో ఇవి వచ్చి జాబ్రాకాయలు అంటే ఇదేనా? అవును సార్. ఓకే ఓకే. మా గైస్ భాష చూసారు అయితే కదా, ఇవైతే పామరకాయలు అంటారు సార్. జాబ్రాకాయలు అంట. ఇవి ఏంటంటే లేడీస్ వాడే కాస్మెటిక్స్ లో అయితే ఇవి యాడ్ చేస్తారంట. సో ఇవైతే చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏంటంటే ఇవి లిప్స్టిక్ లోను ఇలా కాస్మెటిక్స్ మేకప్ జర్నర్లు ఇంకా ఇక్కడ. సార్ ఓకే దీన్ని ఓపెన్ చేస్తే ఈ రంగులో ఉంటుంది సార్.
ఓకే. చూసుకున్నట్లు చూసారు కదా మన దీన్ని మొత్తం ఇలా పామేమంటే ఒక రంగు వస్తుంది చూస్తున్నారు కదా అంత ఓకే. క్లారిటీగా. ఓకే. ఓకే. ఇంకా సో, ఇదైతే పారని పెట్టినట్టుంది ఇది ఎలా కదా. ఉందంటే మనకి లిప్‌స్టిక్ ఏసుకుని పారని అలాగైతే సరే ఇది ఇప్పుడు ఎట్లో ఓహ్ మై గాడ్! నేను టచ్ చేసేసరికి నాకు కూడా అంటుకుపోతుంది చేతికి. ఇదైతే చాలా డిఫరెంట్‌గా ఉంది. సార్ ఇది డైరెక్ట్‌గా అయితే లిప్‌స్టిక్ వాటిలోకి యూజ్ చేయొచ్చా? ఇవి చేయొచ్చు. ఓకే. డైరెక్ట్‌గా లిప్‌స్టిక్ అయితే కూడా లిప్స్‌కి అయితే రాసుకోవచ్చంట. కానీ ఏంటంటే డైరెక్ట్‌గా యూజ్ చేస్తే కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఉంటది. కానీ దాంట్లో ఏదన్నా కొంచెం కెమికల్ చేసి వాళ్ళు మనకి లిప్‌స్టిక్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. సో, ఇదైతే సార్ ఇవి కోసుకోవచ్చా? అంటే కోసుకోవాలంటే ఈ తోటలో వాళ్ళు చూసారంటే మనకి ఏ ప్రాబ్లం వస్తుందండి. ఓకే. ఈ చెట్టుని చూసుకున్నట్లు చూడండి ఇది. జాబ్రా కాయలంటారు. ఇవి సో, ఇలాగైతే చూసుకున్నట్లయితే ఇదిగో మనకి ఇక్కడ కూడా ఒక పాకైతే చూస్తున్నాము. ఆ జాబరకాయలని ఈళ్ళేంటంటే అలా పండించి చేసిన తర్వాత వాళ్ళని మార్కెట్‌కైతే పంపిస్తారు. సో, వాళ్ళు కాస్మెటిక్స్ వాళ్ళు వాటిని పర్చేజ్ చేసుకొని దాని నుంచి మనకి మేకప్‌లోకి, లిప్స్టిక్‌లోకి వాటిలోకైతే వాటిని యూజ్ చేస్తారంట. సో, చూస్తున్నాం కదా గైస్ మనమైతే ఇప్పటి వరకు వచ్చిన ట్రెక్కింగ్‌లో అయితే మనకి ఎటువంటి జంతువులైతే కనిపించలేదు. కానీ మళ్ళీ అయితే ఇక్కడైతే ఒక పాకైతే కనిపించింది. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇదొచ్చి కల్లు. కల్లు ఈత తీయిస్తారన్నమాట ఇక్కడైతే. ఇక్కడ కత్తులైతే చాలా షార్ప్‌గా ఉన్నాయి. చూస్తున్నాం కదా! సో, గైస్ ఒకటే నోట్ చేసుకోండి. ఏదైనా ట్రెక్కింగ్‌కి వెళ్ళేటప్పుడు అయితే మీరు తోటల్లో ఉన్నటువంటి పండ్లు, ఫ్రూట్స్ గాని అయితే ఎటువంటిటిని కూడా మీరు కొయ్యొద్దు, టచ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి సంథింగ్ ఇంత తోటలు నాటినయి ఎవరు కాపలా లేకుండా వదిలేస్తున్నారంటే సంథింగ్ ఏదో వాళ్ళు ఉంటది తోటలకి. అవి మనం చెప్పకూడదు. సో, కేర్‌ఫుల్‌గా ఒకవేళ మీకు కావాలంటే కనుకుంటా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఒక కాపలా ఉంటారో వాళ్ళని అడిగి అయితే వాళ్ళు కంపల్సరీగా ఇస్తారంట. అడిగితే కాదనకుండా ఇస్తారంట. సో, ఏదైనా కావాల్సి వస్తే గనక మీరు అడిగి తీసుకోండి. అంతేగాని మీరు ఓన్ సెల్ఫ్‌గా అయితే ఎవరు కూడా కొయ్యొద్దు. సో, అలాగే ఇక్కడైతే కొబ్బరి చెట్లున్నాయి. కొబ్బరి చెట్లకి అయితే దాని చుట్టూ కంచె ఏర్పరుస్తాం కదా! వీళ్ళైతే చాలా ఒక ఐడియాతో ఇదండి తాడి చెట్ల కర్రలతో అయితే మేక్ చేసి కొబ్బరికాయ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. సార్ ఇప్పుడు ఇంకెటు వెళ్దాం సార్ ట్రెక్కింగ్‌కి? ట్రెక్కింగ్ అయితే ఇంకా వెళ్తే ఫ్రెండ్స్ సైడ్ ఇక్కడ ఉంది. సో, ఇంతవరకు అయితే చాలా దూరం వచ్చాము. ఇక్కడి నుంచి నడిచే ఓపిక అయితే నాకు లేదు. సో, ఏంటంటే ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అదే ప్లేస్‌కి వెళ్ళిపోదాం. ఇప్పటికైతే ఒక టాస్క్ అయితే ఫినిష్ చేసాం. ఇంక సెకండ్ టాస్క్ వచ్చి మనం ఇప్పుడు ఏ ప్లేస్‌కి అయితే వచ్చామో అదే ప్లేస్‌కి మనం రీచ్ అవ్వాలి. సో, మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ అయితే అవుతున్నాం. సో, ఈ రిటర్న్ బ్యాక్‌లో అయినా సరే ఏమన్నా కనిపిస్తదేమో, ఏమైనా జంతువులు కనిపిస్తాయేమో చూద్దాం. సో, అటు వెళ్తే ఇంకా అటైతే ఒక విలేజ్ అయితే ఉన్నదంట. కానీ ఆ విలేజ్‌కి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ అయితే పడుతుంది. సో, దానివల్ల మేము దాన్ని అవాయిడ్ చేస్తున్నాము. సో, ఇటైతే ఇంకొక విలేజ్ అనేది ఏమైనా ఉన్నదా సార్ ఇటు? అంటే పెద్దపాడు అనే విలేజ్ ఉంటుంది సార్. ఓకే. పెద్దపాడు మరియు చెరుకుపాలెం, పెద్దగిద్దడ అనే విలేజ్ ఉంటుంది. ఓకే. సో, ఇటైతే ఇంకా వేరే వేరే విలేజెస్ అయితే ఉన్నాయంట. లేదు సార్. సో, చూద్దాం. అంతవరకు అయితే అట్లకైతే చాలా డిస్టెన్స్ పడతదన్నారు. సో, దానివల్ల మేము అక్కడికైతే అవాయిడ్ చేస్తున్నాం. సో, ఇక్కడి వరకు కొంచెం ఎదురుగా తీసుకెళ్తున్నారు. సో, ఇక్కడి నుంచి చూస్తున్నట్లయితే మనం వచ్చినటువంటి కొండలైతే ఇప్పుడు కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ కొండైతే మనం స్టార్టింగ్ వచ్చిన లొకేషన్ అది. ఇదిగో ఇవి కూడా. ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా దగ్గరగా ఉంది. బట్ చూస్తే కనుక చాలా లాంగ్‌లో ఉంటది. Subscribe CSA Vlogs for you.